హాయ్, యు ఆర్ వాచింగ్ కీటాక్స్. మన ఆలోచనకి ఆరోగ్యానికి సంబంధం ఉంటుందా? ఉదయమే ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు రోజంతా ఎందుకు ఉల్లాసంగా ఉండగలుగుతారు? పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఉంటే గనక హెల్త్ అనేది టకా టక్ ఎందుకుంటుంది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం తెలిస్తే గనక మన డే మాత్రమే కాదు, మన లైఫ్, మన థాట్ ప్రాసెస్, అసలు మన జీవన విధానమే మారిపోయేందుకు స్కోప్ ఉంటుంది. పాజిటివ్ హార్మోన్ అనే మాట విన్నారా మీరు? ఈ పాజిటివ్ హార్మోన్ని గనక మన బాడీ జనరేట్ చేస్తే మన జీవితం ఎంత ఉల్లాసంగా మారేందుకు అవకాశం ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం. డోంట్ మిస్ ఇట్ టిల్ ద ఎండ్. దిస్ ఈజ్ కీటాక్స్. బాడీ రెండు రకాల హార్మోన్స్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఒకటి పాజిటివ్ హార్మోన్స్, రెండోది నెగిటివ్. కార్టిసాల్ లాంటివి నెగిటివ్ హార్మోన్స్. అది పెరిగితే గనక బీపీ, హార్ట్ స్ట్రోక్ లాంటివి ప్రమాదాలు ముంచుకొస్తాయి. అదే పాజిటివ్ హార్మోన్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటే గనక, జనరేషన్ అనేది ఎక్కువ ఉంటే గనక ఈ నెగిటివ్ హార్మోన్స్ సప్రెస్ కావడంతో పాటు మన లైఫ్ అంతా ఊహించినంత ఉల్లాసంగా, పాజిటివ్గా, క్రియేటివ్గా మారేందుకు స్కోప్ ఉంటుంది. మనిషి బాడీ 4 రకాల పాజిటివ్ హార్మోన్స్ జనరేట్ చేస్తుంది. మనం ఈ మధ్యన తరచుగా డోపమైన్ అనేది వింటూ ఉన్నాం. ఈ డోపమైన్ అనేది ప్లెజర్ హార్మోన్. మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతున్నా, మనం నవ్వుతూ ఉన్నా, ఆఖరికి మొబైల్లో నచ్చిన రీల్స్ లాంటివి చూసినా గానీ ఈ డోపమైన్ అనేది లిమిటెడ్ గా జనరేట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇది జస్ట్ తొలిమెట్టు, స్టార్టింగ్ పాయింట్ లాంటిది. ఆ రీల్స్ చూడమన్నారు కదా అని ఆల్రెడీ గంటల కొద్దీ చూస్తున్న వాళ్ళు ఇంకో 2 గంటలు పెంచాలని అనుకోకండి. అది లిమిటెడ్ గానే నేను చెప్పింది. అంటే మనకి నచ్చిన పనిలో ఇన్వాల్వ్ అయితే గనక ఈ డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది మనం పాజిటివ్ గా ఉండడానికి తొలిమెట్టు. డోపమైన్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆక్సిటోసిన్లు అంటారు. ఆక్సిటోసిన్స్ అంటే ఎక్సర్సైజ్ చేయటం కానీ, రన్నింగ్ చేయటం కానీ, ఇలాంటివి చేసినప్పుడు అంటే ఫిజికల్ స్ట్రెయిన్లో ఇన్వాల్వ్ అయ్యి శరీరానికి చెమట పట్టే పని చేసినప్పుడు ఒక ఉల్లాసభరితమైన కాన్ఫిడెంట్ ఫీల్ ఒకటి వస్తుంది మనిషిలో. అబ్జర్వ్ చేశారా మీరు? మార్నింగ్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ ఈ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్కి కారణమే ఈ ఆక్సిటోసిన్. ఈ ఆక్సిటోసిన్ ఇంపాక్ట్ అనేది డోపమైన్ కంటే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. అంటే 5 to 6 అవర్స్ ఉంటుంది. అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసినా, ఫిజికల్గా చెమట పట్టే పని ఏం చేసినా కానీ ఆ ఉల్లాసం అనేది హాఫ్ ఆఫ్ ద డే మిమ్మల్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది. అందుకే ఈ ఆక్సిటోసిన్ అనేది సెకండ్ లేయర్ ఆఫ్ పాజిటివ్ హార్మోన్ అన్నమాట. దాని తర్వాత సెరిటోనిన్ అని ఇంకొక హార్మోన్ ఉంటుంది. మీ డేని ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగినప్పుడు, పాజిటివ్ థింకింగ్తో ఉన్నప్పుడు, మీ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోగలిగినప్పుడు, అన్నిటికీ మించి మీకు నచ్చిన పని చేస్తున్నాము అనే మూడ్, మెంటల్ రెగ్యులేషన్ ఉన్నప్పుడు ఈ సెరిటోనిన్ అనే పాజిటివ్ హార్మోన్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంటుంది. దీని ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువ టైం ఉంటుంది. ఇది డే మొత్తాన్ని ఉల్లాసంగా మార్చగలుగుతుంది. పాజిటివ్ గ్రోత్ హార్మోన్లో ఇది 3వ స్టేజ్ అనుకోవచ్చు అనమాట. సెరిటోనిన్ తర్వాత స్టేజ్ ఎండార్ఫిన్స్ అంటారు. ఎండార్ఫిన్స్ అంటే ఇది ఒక రకంగా సెలబ్రిటీ హార్మోన్ అనుకోవచ్చు. పొలిటీషియన్స్ కానీ, సినిమా తారలు కానీ, స్పోర్ట్స్ స్టార్లు కానీ మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు చూసినా ఒకే రకమైన ఎనర్జీతో ఉంటారు. విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, ఇంకొందరు సినిమా స్టార్లు, వీళ్ళందరూ. వీళ్ళకి కారణం ఏంటి అంటే దీనికోసం ప్రత్యేకంగా ఒక సైకలాజికల్ ప్లానింగ్తో పాటు డే రొటీన్ కూడా ఈ పాజిటివ్ మూడ్ని బిల్డ్ చేసేలాగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ దగ్గర నుంచి, పాజిటివ్ థాట్ ప్రాసెస్ దగ్గర నుంచి, నెగిటివిటీకి దూరంగా ఉండడం దగ్గర నుంచి మొత్తం ఇలాంటి డే ప్లాన్ వీళ్ళు తీసుకుంటారు. దీనివల్ల బాడీలో ఒక పాజిటివ్ వైబ్ ఉండటమే కాదు, ఒక ఎలక్ట్రిఫైయింగ్ వైబ్ అనేది ఉంటుంది. దానివల్ల నిరంతరం వీళ్ళు నవ్వుతూ ఉండటం కానీ, లైఫ్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండటం కానీ ఉంటుంది. ఇది సెలబ్రిటీ హార్మోన్ అని చెప్తున్నాను కదా అని ఇది సెలబ్రిటీలు మాత్రమే సాధ్యమా అంటే కాదు, మనకు కూడా సాధ్యమే. ఎప్పుడు సాధ్యం? పాజిటివ్గా ఆలోచించినప్పుడు, టాక్సిటీకి దూరంగా ఉన్నప్పుడు, తర్వాత అన్నిటికీ మించి స్ట్రెస్ తీసుకోకుండా ఉన్నప్పుడు, ఒత్తిడికి దూరంగా ఉన్నప్పుడు, దానికి తోడు ఒంటికి మేలు చేసే ఆహారం తీసుకున్నప్పుడు ఈ సెరిటోనిన్ అనేది బ్రహ్మాండంగా జనరేట్ అవుతుంది. అంటే మనకి మనం కేర్ తీసుకుంటే గనక మన బాడీ ఈ సెరిటోనిన్ని జనరేట్ చేసి మన వెల్బీయింగ్ని చూసుకుంటుంది అనమాట. ఇలాంటి సెరిటోనిన్ అనేది బాడీలో జనరేట్ అవుతూ ఉంటే గనక హార్ట్ బీట్ రెగ్యులేషన్ దగ్గర నుంచి, బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు తగ్గడం దగ్గర నుంచి బాడీలో ఒక పాజిటివ్ వైబు, అలాగే మన జీవితాన్ని మార్చే పాజిటివ్ థింకింగ్ను కూడా ఇది తీసుకురాగలుగుతుంది. ఇదంతా ప్రవచనమో పురాణమో కాదు, సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్. అంటే ఓవరాల్గా ఈ 4 హార్మోన్లు చూస్తే డోపమైన్, ఆక్సిటోసిన్,
సెరటోనిన్, ఎండార్ఫిన్స్. ఇవన్నీ జనరేట్ చేసుకునే కెపాసిటీ బాడీకి ఉంది, కానీ అవి జనరేట్ చేసుకునేలాగా ఇగ్నైట్ చేయటము, మన బాడీని రెగ్యులేట్ చేసుకోవటము అనేది మన చేతుల్లోనే ఉంది. అందుకోసమే యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటారు కదా, దానికి అర్థం ఇదే. మనం గనక బాడీని పాజిటివ్ డైరెక్షన్లో ఉంచి పాజిటివ్ హార్మోన్ జనరేట్ అయ్యేలాగా చేయగలిగితే గనక మన లైఫ్ మొత్తం పాజిటివ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే గనక వీ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్ as soon as our body indicates. This is Key Talks.